గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలను రద్దు చేయాలని జిల్లాల పునర్విభజన పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. అదే విషయాన్ని సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులకు సూచించారు. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలతో సమావేశమైన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. పాలమూరు జిల్లాలో ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ప్రభుత్వ సేవలు, అభివృద్ధిని చేరువ చేయాలని కేసీఆర్ 5 జిల్లాలుగా విభజించినట్లు కేటీఆర్ గుర్తు చేశారు. పాలమూరు జిల్లా బిడ్డనని చెప్పుకుంటున్న రేవంత్ ఇప్పుడు ఆ జిల్లాలను రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పాలమూరు, నల్గొండ జిల్లాలకు కీలకమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనుల్లో జాప్యం, కృష్ణా జలాల వాటా సాధనలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకు చెప్పాలని కేటీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పురపాలక ఎన్నికల్లో ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని ఉద్బోధించారు. 2 జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించారన్న కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల్లో అదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు.